హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాల్ని బట్టబయలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక విభాగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని, శ్వేతపత్రాల్లో పొందుపరిచిన అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ క్యాంప్ కార్యాలయంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడతాయని పేర్కొన్నారు. పేదల నివాసం కోసం ఆనాడు ప్రభుత్వం సేకరించిన భూముల్లో అనేక అవినీతి జరిగినట్లు శ్వేతపత్రాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రకృతి సంపదలను నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేసే వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఆర్జించారని శ్వేతపత్రాల ద్వారా తెలుస్తుందని వివరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చించిన అనంతరం అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులు అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి ఆదేశం మేరకు మా శాసనసభ్యులు ఆసిన్ సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. దీనికి ముఖ్య కారణం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలకు అన్యాయాల గురించి రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం ద్వారా ప్రజలకి చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తానని ప్రజలకి చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ ప్రజల ఆస్తులు ఎక్కడున్నాయి, ఎలా వాటిని కొలగొట్టాలి అనే ఆలోచన తప్పక అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోలేదు. ఇప్పుడే చెప్పినట్టు సోదరులు భూమి, ఆయన ఆ రోజు పాదయాత్ర చేసింది ప్రజల కోసం కాదు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడిని సొంతం చేసుకోవాలని దానికోసం దిగిన పాదయాత్ర. అదేవిధంగా ఆయన రావటం ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకున్నాడో అవన్నీ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు. పేదలకు ఇల్లు ఇస్తున్నాము, ఇల్లు కట్టిస్తామనే పేరుతో భూముల్ని తక్కువ రేటు కొని అదే భూములు మనం ఎక్కువ రేటు ప్రభుత్వం కొని ప్రజలకు ఇవ్వడం, దాంట్లో కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది. ఈ అవినీతులన్నీ బయటపెట్టి రేపు ఈ ఆంధ్ర ప్రజలకి ఏం అన్యాయం జరిగిందో అవన్నీ రికవర్ పెట్టి ఎవరు అన్యాయంగా వాళ్ళు సొత్తు తీసుకున్నారో, ఎవరు పొలాలు తీసుకున్నారో అవన్నీ ఈ శ్వేతపత్రం ద్వారా ప్రజలు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రజలందరూ మనం గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద స్కూల్ మరియు కాలేజీల బస్సులను రవాణా శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి వెళ్తున్న విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలకు అపరాధ రుసుము నిర్ణయించారు. గూడూరు పట్టణంలోని సంగంపేట సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జకీర్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. పలు స్కూళ్లు మరియు కాలేజీల వాహనాలు పరిమితికి మించి విద్యార్థులు తీసుకెళ్తుంటే వాటికి అపరాధ రుసుము విధించామంటూ వెల్లడించారు ఎంబీఐ జకీర్. ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులు వాహనాల సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.
గూడూరు పట్టణంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలా నిలబెట్టి కానీ ఇలాంటి వాహనాలు తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లలను కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా, అలాగే మన స్కూల్ పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్నం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిర్లో ఆంధ్రప్రదేశ్ మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణిల ఆర్థిక సహకారంతో పేదలకు దుప్పట్లు మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఉభయం ఉంది. ఆ ఉభయం సందర్భంగా పేదలకు బెడ్షీట్లు చీరలు మేడం స్పాన్సర్గా మేడం దానం చేస్తున్నారు. మేడం మా ఇన్నర్ వీల్కి ఇది 2వ ప్రోగ్రాము. మొన్న మేము ఇన్స్టలేషన్ అయిన రోజు మేడం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈరోజు పేదలకి దుప్పట్లు దుప్పట్లు చీరలు ఇస్తున్నారు. అందరూ వినియోగించుకొని సందర్భంగా మేడంకి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన సుధీర వాళ్ళ హస్బెండ్ కేఆర్ రెడ్డి గారు ఈరోజు మనకు 50 బెడ్షీట్లు డొనేట్ చేయడం జరిగింది. వారికి మా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గూడూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో డాక్టర్ మల్లెమాల హారిక ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లెమాల హారిక మాట్లాడుతూ చిన్న వయసు నుండే విద్యార్థులు ఎల్ఈడి ఫోన్స్ వాడటం వల్ల మరియు తినే ఆహారంలో కొన్ని మార్పుల వల్ల కూడా చిన్న వయసులోని మరి విద్యార్థులు కంటి సంబంధిత లోపాలతో బాధపడుతున్నారని తెలిపారు. నేను డాక్టర్ హారిక మల్లెమాల హారిక ఐ హాస్పిటల్ గూడూరు. ఇవాళ ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్లో హాస్పిటల్ తరఫున స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. కంటి సమస్యలు ఉన్నాయా లేదా పిల్లలకి అనేది చూడటం కోసం వచ్చాము. స్కూల్లోనే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఉండే ప్రస్తుత జీవన శైలిలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్, కంప్యూటర్స్, టీవీస్, ఇండోర్ యాక్టివిటీసే ఎక్కువగా ఉన్నాయి. అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోయిన రోజుల్లో కంటి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. కంపేర్ టు 10 years బ్యాక్
మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉంటే హార్డ్లీ 1 or 2 పీపుల్కి స్పెక్టకల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే 1 or 2 పీపుల్కి లేవు అన్న పరిస్థితిలో ఉన్నాము. బట్ సరైన సమయంలో కనుక్కోకపోతే ఇది పెరిగి పెద్దదయ్యి రకరకాల సమస్యలకి దారితీస్తుంది. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. దానికోసం ముందుగా కనుక్కోవడం కోసం పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మేనేజ్మెంట్ టు కోఆపరేషన్. అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆల్సో కోఆపరేట్, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్. వాసిలి అంకేశ్వరరావు జ్ఞాపకార్థం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిల్స్ ని అంటే ఫోటో కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిలి ప్రవీణ్, 16వ వార్డు మాజీ కౌన్సిలర్ వాసిలి పావని, వాసిలి గిరిజమ్మ, ప్రసూనమ్మ, సుకన్య, సుధీర్, రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి అట్నే చేస్తాను నేను. ఏంటంటే దేవుడు అంటే చూసి లైక్లు ఎక్కువ వస్తుంది. నేను ఫాస్ట్ పెట్టుకుంటే తీసేది మొత్తం ఒకటే వీడియోగా అప్పుడే ఫాస్ట్ పంపిస్తుంది. మధ్యలో కొంచెం మీరు కొంచెం వెనక్కి ఓకే. ఈరోజు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో తూర్పు వీధికి చెందినటువంటి వాసిలి అంకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శీలం నారాయణ మరియు యామిని అనే దివ్యాంగులకు 2 ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అంకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి, దివ్యాంగులకు ఏదైనా చేయాలని చెప్పి మా రెడ్ సంస్థని సంప్రదించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు. మేము ఇట్లా ట్రైసైకిల్స్ అవసరం ఉన్నాయన్నా, ఇద్దరికి అవసరం ఉన్నాయని చెప్పంగానే వారు స్పందించి వారు మంచి హృదయంతో మా దివ్యాంగులకి సహాయ సహకారాలు అందించారు. మున్ముందు కూడా వారు ఇటువంటి సహాయ సహకారాలు ఎంతోమందికి అందించాలని చెప్పి వారి కుటుంబం ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, వారి కుటుంబానికి కూడా మేము మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా మామయ్య గారు వాసిలి అంకేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వికలాంగులకి ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. మా మామయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇట్లాగే ఇవ్వగలనని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాను. నాకు ఫోటోస్ అన్నీ మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని 2 రోజుల కిందట గూడూరులో రౌడీ షీటర్ ఒక విద్యార్థిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశారని వెల్లడించారు. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి జరిగిన ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు గూడూరు పట్టణంలో నిన్న కాకమున్న ఒక మహిళా విద్యార్థిని బెదిరించి ఆటో ఎక్కించుకొని గాంధీనగర్ శివారి ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ వినయ్ అనేటువంటి వ్యక్తి, అశోక్ నగర్ సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అమ్మాయి మీద కత్తితో చూపించి దాడి చేసిన ఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఆ అమ్మాయిని కత్తిని చూపించి బెదిరించి రేప్ చేసిన పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో చూస్తాం. అదేవిధంగా వారం రోజుల క్రితం బాలాయపల్లిలో 8వ తరగతి విద్యార్థి అమ్మాయిని కూడా ఈరోజు మా మహిళని కూడా చూడకుండా, మైనర్ అయినా అమ్మాయిని చూడకుండా ఈరోజు మా మొత్తం మాదిరి ఈరోజు చెలరేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే విజయనగరం, అంతకుముందు చూస్తే గుంటూరు రమ్య, ఈ విధంగా మహిళల పట్ల, మహిళా విద్యార్థులకి అనేక రకాలుగా కూడా ఈరోజు
దాడులు చేస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే ఇప్పుడు కొంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ కొంతమంది నిర్మాణంగా వాళ్ళు అనేక రకాలుగా రేపు చేసి చంపేసిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడైనా కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ అనితా గారు కూడా ఇటువంటి వాటి మీద వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇటువంటి వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెంటనే ఇటువంటి దాడులు కూడా ఖండించకుండా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్ అయినా అదేవిధంగా అమ్మాయిలు మిస్ అయినా వీటి మీద తక్షణం ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం చెప్పాడు. ఈరోజు వాళ్ళే అధికార పక్షం అయ్యారు. మీరు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారు అమ్మాయిల మీద జరిగే దాడులను కూడా వెంటనే మీరే ఖండించాలి. ఖండించి వాళ్ళకి కఠిన శిక్షలు కూడా మీరు వేయాలని చెప్పి కూడా ఈరోజు చూస్తున్నాం. మొత్తం పోలీస్ యూనిఫామ్ చూస్తే సైకోలాగా మారిపోయే మనస్తత్వం కలిగిన పశ్చిమ బెంగాల్కి చెందిన 24 ఏళ్ల వయసు కలిగిన యువకుడు లుల్తూ కలిండి డ్యూటీలో ఉన్న పోలీసుపై కర్రతో దాడి చేసి గాయపరిచిన దుర్ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన దాసు మరొక కానిస్టేబుల్ తో కలిసి టీ తాగేందుకు గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ కి చేరుకుని మోటార్ సైకిల్ దిగుతుండగా పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు లుల్తూ కలిండి అనే యువకుడు అందుబాటులో దొరికిన కర్రతో హెడ్ కానిస్టేబుల్ దాసు తలపై దాడి చేసి గాయపరిచారు. పక్కనే ఉండిన కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన లుల్తూ కలిండిని స్టేషన్ కి తీసుకొచ్చి గాయపడిన దాసును చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు విచారించగా దాడికి పాల్పడిన లుల్తూ కలిండి పోలీస్ యూనిఫామ్ చూస్తే అతను తాను అదుపులోకి చేసుకోలేక దాడి చేసే స్వభావం కలిగే ఆరోగ్య సమస్య ఉందని వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు పట్టణంలో చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక అప్డేట్ చూస్తే గూడూరు పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సప్తాహ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. గురువారం సాయిబాబా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.